అరే పెళ్లి వాళ్ళు వస్తారు ఇప్పుడు, ఇవాళ నీ పెళ్లి కదా. గంగా వెళ్ళి దీన్ని తయారు చేసి వదిన. నువ్వు కూడా కూర్చున్నావేంటి? నా ఆరోగ్యం అంటే ఇలా అవుతూనే ఉంటుంది కదా వదిన. నువ్వైనా చూసుకోవాలి కదా, ఇవన్నీ నీకు తెలుసు కదా. అరే వెళ్ళు, దీన్ని తయారు చేయి, తొందరగా వెళ్ళు. పెళ్లి వాళ్ళు వచ్చే సమయం అయింది, మీరందరూ ఏం చేస్తున్నారు? ప్రశాంతంగా ఉండమ్మా. మెల్లగా మెల్లగా. ఏమైంది? ముందు నువ్వు ప్రశాంతంగా ఉండు. నేను ఈ పెళ్లి చేసుకోలేను. ఈ పెళ్లి జరగనందుకు మీ అందరికీ ఎంత బాధగా ఉందో మాకు అంతే బాధ ఉంది. కానీ దీనివల్ల మీ అమ్మాయికే మంచి జరుగుతుంది. గంగా మీ నాన్నగారు వచ్చారా? రాలేదమ్మా. మరి మీ నాన్నకి ఏం చెప్దాం? ఇంతమంది ఉండి కూడా ఇంత చిన్న సమస్యను పరిష్కరించలేకపోయాం కదా. ఏమని చెప్దాం ఆయనకి? అల్లుడు గారు, గంగా అల్లుడు గారు ఎక్కడున్నారు? వెళ్ళి పిలుచుకురా. వెళ్ళు అల్లుడు గారు. రే వెళ్ళరా, వెళ్ళి బావగారు ఎక్కడున్నారు? పిలుచుకురా. గంగా నువ్వైనా చెప్పు. గంగా అల్లుడు గారికి చెప్పు, మగ పెళ్లి వారి ఇంటికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకుని వాళ్ళని అడగమను, మంజుల్లో పెళ్లి చేసుకోవడానికి వాళ్ళని మన ఇంటికి రమ్మను. వెళ్ళి వెళ్ళ. అరే ఏంటి అమ్మా? లేదమ్మా, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు. అల్లుడు గారు వెళ్ళిపోయారా? నిజమా? అల్లుడు గారు వెళ్ళిపోతే ఏంటి? నువ్వు వెళ్ళు, వెళ్ళు వెళ్ళు వెళ్ళమ్మా. అరే అల్లుడు గారు చెప్పారు, అల్లుడు గారు వాళ్ళ చుట్టాలేరంట కదా ఈ మగ పెళ్లి వాళ్ళు. నువ్వు వెళ్ళు, వెళ్ళు వెళ్ళు గంగా. అయ్యో నా మాట ఇప్పుడు. చాలు. అబ్బాయి చెప్పాడుగా, తను మన మంచులని పెళ్లి చేసుకుంటానని. నువ్వు ప్రశాంతంగా ఉండు. ఎప్పుడు చేసుకుంటాడు? ఎప్పుడు చేసుకుంటాడు? అలా ఎవరైనా చేసుకుంటారా? వదిన పెళ్లి జరిగే పదేనా అసలు? అలా ఎవరు చెయ్యరు. నువ్వు వెళ్ళు, ఇప్పుడే వాళ్ళని ఒప్పించి తీసుకురా. వెళ్ళు, వెళ్ళమంటే. అత్త వదిన చూడు, ఆ అబ్బాయి చాలా మంచోడు. అతను ఊర్లో అందరి ముందు చెప్పాడు మనం అంజుల్నే పెళ్లి చేసుకుంటాను అని. అవునమ్మా, నువ్వు కూడా ఈ ఊరులో మాట్లాడితే ఎలా చెప్పు? అబ్బాయి చెప్పాడుగా తను మన మంచులని పెళ్లి చేసుకుంటానని. ఒకవేళ చేసుకోకపోయినా సరే మనం ఇంకొక మంచి సంబంధం చూసుకుందాం, సరేనా? కానీ అప్పటి వరకు నేను లేకపోతే నువ్వు అలాంటి పిచ్చి మాటలు ఎప్పుడు మాట్లాడేద్దమ్మా. వాస్తవం ఏంటంటే మంజుల పెళ్లి ఆగిపోయింది, కానీ జీవితం మాత్రం ఆగిపోదు కదమ్మా. నిజమేంటంటే నాకు తప్ప ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు మంజులకి పెళ్లి చేయడం అనేది. అది ముఖ్యంగా నా ముగ్గురు కొడుకులకి. పదండి అమ్మా, వెళ్ళండి, వెళ్ళిపోండి. ఏం చేస్తున్నావు నువ్వు? మీరు ఇంట్లో ఇచ్చి వెళ్ళిపోండి. మీరు ఇంట్లోకి రావద్దు. ఒకవేళ నా మాట వెళ్ళలేదంటే ఇంట్లో చోటుండదు. భీమా వచ్చాడంటే వాడిని కూడా ఇంట్లోకి రానివ్వను. చెప్పండి మీ తమ్ముడికి, వాడి కన్న తల్లి చచ్చేదాకా వాడి ఇంట్లో అడుగు పెట్టకూడదు. ఏం పాడు మాటలు మాట్లాడుతున్నావు? నువ్వు లోపలికి పద, విశ్రాంతి తీసుకుందాని. నిజంగానే అంటున్నాను, వెళ్ళండి, వెళ్ళిపోండి. లేదు, మేమెక్కడికి వెళ్ళాం, ఇక్కడే ఉంటాం. ఇక్కడే మన ఇంట్లోనే మీ అందరితో కలిసి. ఏంటి వెళ్ళవా? వెళ్ళవా నువ్వు? ఎందుకు? అప్పుడు నీకు ఇష్టమైనప్పుడు మా అందరిని వదిలేసి వెళ్ళిపోయావు కదా, ఇప్పుడు వెళ్ళవా? ఎందుకు? ఎందుకంటే మీరు గెలిచారుగా. అయితే వెళ్ళండి, వెళ్ళి సంబరాలు చేసుకోండి. భీమా వస్తాడు కదా, వాడితో కలిసి మీరు అందరూ చిందరు వేసుకుంటూ సంబరాలు చేసుకోండి. అమ్మా మేమెక్కడికి వెళ్ళాము. అమ్మ మాకు భీమ్ చెప్పాడు, ఈ పెళ్ళాకపోతే నువ్వు చాలా బాధపడతావు అని. అప్పుడు నేను అన్నయ్య కలిసి నేను జాగ్రత్తగా చూసుకోవాలని. భీమా ఏమనుకుంటున్నాడు? ప్రపంచంలో వాడు ఒక్కడు మాత్రమే అన్ని ఆలోచిస్తాడు, అర్థం చేసుకుంటాడనా? అయితే చెప్పండి వాడికి నాకెవరూ అవసరం లేదని. వదినా, అమ్మా వదినా,
అమ్మా వదినా, అమ్మా, తలుపు వదినా, అమ్మా, తలుపు తీ. లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నావ్? అమ్మా, వదినా, తలుపు వదినా, తెరువు. తలుపు తీ అమ్మా. అమ్మా, తలుపు తీ. తలుపు తెరువమ్మా. వదినా, తలుపులు అమ్మా, తీ. తలుపు తెరువు. వదినా, అమ్మా అమ్మా, తెరువు, తలుపు అమ్మా తెరువు. తలుపు తెరువమ్మా. తలుపులు తీ. అమ్మా. వీళ్ళ నాన్నగారు కూతురు పెళ్ళని గబగబా ఇంటికి వస్తుంటారు, కానీ అంతా నాశనం అయిపోయింది. రాత్రి అయిపోయింది. అన్నయ్య ఇంతవరకు ఇంటికి రాలేదు. అన్నయ్యకి ఈ విషయం కూడా తెలీదు, మంజుల పెళ్లి ఆగిపోయిందని. నాకు కూడా అదే దిగులుగా ఉందత్తా. నాన్న ఈ పాటికి వచ్చేసి ఉండాలి. నాతో చెప్పాడు కూడా వస్తానని. మీ నాన్న కూడా మీ తమ్ముళ్ళ పక్షానే ఉన్నాడు, అందుకని నిన్ను ఇక్కడికి పంపించి ఆయన ఎటో వెళ్ళిపోయారు. ఆయన నా తోడు వదిలేశారు. ఈ ఇంట్లో ఎవరికి ఇష్టం లేదు మంజులకి పెళ్లి చేయడం, నాకు తప్ప. కానీ నేను ఓడిపోయాను. మీ అమ్మ తలుపు తెరవడం లేదు, పొద్దుటి నుంచి ఏమీ తినలేదు కూడా. అన్నయ్య లేడు, ఇంకా భీమ్ కూడా లేడు. ఇప్పుడు వాళ్ళిద్దరిలో ఎవరున్నా వదిన్ని ఒప్పించేవాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేస్తాం? అమ్మను ఒంటరిగా ఉండనివ్వత్తా. ఒక తల్లిలాగా, ఒక భార్యలాగా, ఒక ఆడదానిలాగా ఆలోచించు నువ్వు. జరిగినవన్నీ ఆలోచించుకుంటే వాస్తవంలోకి వస్తుంది. ఆలోచిస్తే అర్థం చేసుకుంటుంది. అప్పుడు తనే కోలుకుంటుంది. నిజం చెప్పాలంటే ఈ ఇంట్లో అందరికంటే ఎక్కువ ధైర్యం, ఎక్కువ నమ్మకం అమ్మకే ఉన్నాయి. నువ్వు చెప్పింది నిజమే. పదండి, అందరి కోసం వెళ్ళి వంట చేద్దాము. ఈవేళ వంట ఇక్కడే చేయాల్సి వస్తుంది. ఏమొద్దులే అత్త, తినాలని లేదు. ఆనంద్, బాలా, అవునత్త, నాకు వద్దు. నేను కూడా తిన్నత్తా. లేదత్తా, పద మనం వంట చేద్దాం. నేను అమ్మకి తినిపిస్తాను, ఇంకా మీరందరూ తినండి. చూడత్తా, భీమ్రావు అలాగే నాన్న ఇద్దరు చాలా బాధ్యత గలవారు. వాళ్ళెక్కడున్నా మన గురించి చాలా దిగులు పడుతుంటారు. వాళ్ళు త్వరగా వస్తారులే. నా బంగారు తల్లి. లే లే, వెళ్ళి వంట చేద్దాం రా. భీమ్ బాధ్యత గలడు కాదు, మొండోడు. తన తల్లిదండ్రుల నిర్ణయాన్ని వ్యతిరేకించడం గొప్పతనం అనుకుంటున్నాడు. వదినా, నీకోసం ఒకటి తెచ్చాను. ఏంటి భాస్కర్ ఇది? నువ్వే తీసి చూడు. వదినా, ఇది మీకోసమే. నేను నా పెళ్లి కోసమని కొంత డబ్బు దాచుకున్నాను. ఇప్పుడు ఈ డబ్బులతో నేను చదువు మొదలు పెడదాం అనుకున్నాను. అందుకే ఆ దేవత కోసం ఇది తీసుకొచ్చాను, నాకు సాయం చేసినందుకు. నేనెప్పటి నుంచి దేవతనయ్యాను భాస్కర్? వదినా, నువ్వే నా దేవతవి. నా జీవితాంతం నీకే దండం పెట్టుకుంటాను నేను. ఈ చీర చాలా బాగుంది భాస్కర్. నీకు చాలా బాగుంటుంది వదినా. నేను వెళ్తాను. సరే. అమ్మా, అమ్మా, అమ్మా తలుపు తెరు.
తప్పేముంది? నేనేం చేశాను? నువ్వు పెళ్లి చేసుకోమన్నావు, నేను సిద్ధపడ్డాను. ఎప్పుడైతే అబ్బాయి వచ్చి చేసుకుని అన్నాడో అప్పుడు పెళ్లి కట్టుకున్న చీర తీసేశాను నేను. ఇందులో అసలు నా తప్పేముంది? తలుపు తెరువు అమ్మా. అమ్మా, 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 ఏమన్నా మాట్లాడు. అమ్మా, తలుపు తెరువమ్మా. వెళ్ళి ఇక్కడి నుంచి నాకు ఆకలిగా లేదు. నేను వెళ్ళను. నువ్వు పాటించినప్పుడు మరి మాకెందుకు ఉట్టి మాటలు చెప్పడం? చెప్పిందిగా తల్లి బిడ్డల అనుబంధం చాలా గొప్పదని. ఇప్పుడు తల్లికి బిడ్డలాకలి తెలిసినప్పుడు మరి పిల్లలకు కూడా తల్లాకలి తెలుస్తుందిగా. అమ్మ, తలుపు తెరువు, లేకపోతే ఒప్పుకో నువ్వు మాకు చెప్పినవన్నీ అబద్ధాలని. సరే, తెరవకులే. నేను కూడా రాత్రంతా ఇక్కడే కూర్చొని నిన్ను తలుపు తెరవమని అడుగుతూనే ఉంటాను. కనీసం ఇలాగైనా తలుపు తెరవని తల్లి మొండితనం, తెరిపించాలని కూతురి మొండి ప్రయత్నం ఒకే పోలికైతే ఉంటుంది. నాకేమీ అంతు పట్టట్లేదు. వీళ్ళందరూ నా వాళ్ళేనా? మరైతే ఏమైంది వీళ్ళకి? ఎవరికేది సరైందనిపిస్తే వాళ్ళు వచ్చేస్తున్నారు. భీమాకి కోపం వచ్చింది, వాడు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఆనంద్ బాల వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తారు. మీ నాన్నగారికేమో భీమాని వెతకడానికి వెళ్ళాలనిపించింది, ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయారు అంతే. మరి అసలు మీ నాన్నకి తెలియదు కదా ఈ పెళ్లి ఆగిపోతుందని. మరి మీ నాన్న ఎందుకు రాలేదు ఇప్పటిదాకా? చెప్పండి, ఎవరైనా చెప్పండి. నాకు తెలుసు, భీమాని వెతకడానికి వెళ్ళడం అనేది ఒక సాకు మాత్రమే. ఆ సాకులో ఆయన ఇంటికి రాకుండా ఉండే భీమా మాటే ఒప్పు అని రుజువు చేశారు. అంటే పెళ్లికి రాకపోతే పెళ్లికి వ్యతిరేకం అనేగా లెక్కొస్తుంది. ప్రతి ఒక్కరికి వాళ్లే ముఖ్యం. వాళ్ళ ఆలోచన వాళ్ళకి సరనిపిస్తుంది. అసలు నా గురించి ఎవరికైనా పట్టింపు ఉందా? అమ్మా, నాకు నువ్వంటే చాలా ఇష్టం. కానీ ముందు నువ్వు భోజనం చెయ్యి, ఆ తర్వాత నువ్వు ఏమంటావో అను. వదినా, కొద్దిగా తిను. నువ్వు ఎవ్వరూ ఏమీ తినలేదు. నువ్వు తింటే అందరూ తింటారు. మంజుల, అమ్మకు తినిపించు. గంగా, నువ్వు వెళ్ళి ఆనంద్కి బాలాకి అన్నం పెట్టు. వెళ్ళు, అందరూ అన్నం తిందాం. తినిపించు. బాలన్నయ్య, అమ్మ భోంచేస్తుంది, లేకపోతే ఆరోగ్యం పాడిపోయేది. అవునానంద్,
ఇక మనం ఇప్పుడు వెళ్ళి నాన్నని భీమ్ని వెతకాలి. వెతుకుదాము, కానీ మనం భాస్కర్ వాళ్ళ వదినకు కూడా కృతజ్ఞతలు చెప్పాలి. వాళ్ళు మనకు సాయం చేయకపోతే ఈ పెళ్ళి అసలు ఆగేదే కాదు. నష్టమైతే అయింది కానీ ఆనంద్, కానీ ఈ పెళ్లి చెడిపోవడమే మంచిదే అయింది. ఆనంద్, ఒకవేళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మనల్ని కలవనీయకపోతే ఆమె కృతజ్ఞతలు ఎలా చెప్తాము? బాలాన్నయ్య, ఇంతకు ముందు మనం ఆమెను కలవడానికి ఎలా వెళ్ళామో అలానే వెళ్దాం. చెప్పేద్దాం కృతజ్ఞతలు. ఇదేమంత పెద్ద విషయం. చీర చాలా బాగుంది. అత్తయ్య, నాకు తెలుసు నా కారణంగా మీ అందరికీ చాలా కష్టం కలిగింది. మన కుటుంబానికి కూడా చాలా నష్టం జరిగింది. ఈ నష్టానికి పరిహారం నువ్వే చెల్లించాలి. అత్తయ్య, నా వల్ల తప్పు జరిగిపోయింది. నన్ను క్షమించండి. మావయ్య నన్ను క్షమించండి. మా ఇంటి పరువుని వంట కలిపేశావు కదే నువ్వు. నా వల్ల తప్పు నాకు జరిగిపోయింది నిజం చెప్తావే? అత్తయ్య, ఇంగ్లీష్ అత్తయ్య. మాట్లాడే పిల్ల. వదిన ఈ పాటికి తయారైపోయి ఉంటుంది. ఒకసారి చూద్దాం నేనిచ్చిన చీరలో ఎలా ఉందో మా వదిన. వదినా, 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 అన్నయ్య. అరే, అది ఎందుకు పనికిరాదు. మేం వేరే అమ్మాయిని చూస్తాం. ఏదో ఒక మంచి అమ్మాయిని చూసి చేస్తాం. నువ్వేం బాధపడకు. అన్నయ్య, అక్కడ వదిన. రా అన్నయ్య. అన్నయ్య, వదినేం మాట్లాడలేదు. ఆమెను వైద్యుడి దగ్గరికి తీసుకెళ్ళాలి. అమ్మా నాన్న, వదినేం మాట్లాడలేదు. ఆమెకి ఏమైందో తెలియటం లేదు. అన్నయ్య రా, రా అన్నయ్య రా. అది చచ్చింద్రా. చనిపోయిందా? చనిపోయిందా? కానీ ఎలా? నాన్న, అన్నయ్య ఏమంటున్నాడు? వాడు చెప్పింది నిజమే. దానికి అదే శాస్తి. నువ్వు వెళ్ళి పడుకో. రేపొద్దున్న అంత్యక్రియలు చేద్దాం. రావే. వదినా, నువ్వే నాకు దేవతవి. నేను జీవితాంతం నీకే దండం పెట్టుకుంటాను.